హాయ్ అండి. వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు ఇంట్లో ఈజీగా కుక్కర్‌లో ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ బిర్యానీ మనం బాస్మతి రైస్‌తో చేసుకుందాం. ఒక గ్లాస్ బాస్మతి రైస్‌ని హాఫ్ అన్ అవర్ ముందు కడిగి ఇలా రెడీ చేసుకొని ఉంచుకోండి. ఒకవేళ మీరు బాస్మతి రైస్ కాకుండా మామూలు రైస్‌తో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. కాకపోతే వాటర్ క్వాంటిటీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ 4 ఎగ్స్‌ని బాయిల్ చేసుకొని పీల్ చేసి ఉంచుకోండి. మన ఛానల్‌లో ఈజీగా ఎలా కుక్కర్‌లో ఎగ్స్ బాయిల్ చేసుకోవాలో వీడియో ఉంది. అది కూడా చూసేయండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని ఇంకా ఈ ప్రాసెస్ అంతా కూడా మనం కుక్కర్‌లోనే చేసేస్తాం. కుక్కర్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్‌ని ఇలా ఫ్రై చేసి పక్కనుంచుకోవాలి. ఎగ్స్‌ని ఫ్రై చేసేటప్పుడు ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేయండి. అప్పుడు ఎగ్స్ కలర్‌ఫుల్‌గా ఉంటాయి. బిర్యానీ లుక్ బావుంటుంది. ఇప్పుడు ఈ బాయిల్ చేసిన ఎగ్స్‌ని వేరే ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కనుంచుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో మసాలా దినుసులు వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు, ఒక స్టార్ అనీస్, 2 యాలక్కాయలు, చిన్న పట్ట అండ్ 4 లవంగాలు. అవి వేగిన తర్వాత ఒక కప్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్‌లోకొచ్చాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్, మసాలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత టొమాటోలు వేసుకోవాలి. టొమాటోస్ కూడా చిన్నగా చాప్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. చూడండి, ఒక పెద్ద కప్ టొమాటోసే వేస్తున్నాను నేను. చిన్నగా చాప్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోస్‌లో నుంచి ఆయిల్ బయటికి కనిపించేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, దగ్గరుండి బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు టొమాటోస్‌ని ఫ్రై చేసుకోవాలి. ఇవిలా ఫ్రై అవుతూ ఉండగానే ఇందులో ఇంకొన్ని మసాలాలు వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి. ఈ 2 కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ పొడులు కూడా టొమాటోతో కలిసి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆల్రెడీ ఆయిల్ సెపరేట్ అయిపోతుంది కదూ! ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ చిక్కటి పెరుగు వేసుకోండి. ఈ పెరుగుని బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ మీకు ఇంకొక టిప్. ఎప్పుడు మనం వంట చేసేటప్పుడు పెరుగు వేసినా ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని పెరుగు వేయాలి. ఆర్ ఎల్స్ స్టవ్ ఆఫ్ చేసైనా పెరుగు వేసుకోవచ్చు. ఒక్కసారి ఆ పెరుగంతా కలిసిపోయాక మళ్ళీ హైలో పెట్టేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మన పెరుగు కూడా కలిసిపోయింది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అండ్ కారం. ఇవన్నీ కూడా మీ టేస్ట్ లెవెల్స్‌కి తగ్గట్టు వేసుకోండి. మా ఇంట్లో ఎక్కువగా ఏమి ఎయట్లేదు నేను స్పైస్ ఇందులో. ఒక్క స్పూనే ఏసాను కారం కూడా. అవి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు వీటిల నుంచి కూడా ఆయిల్ రిలీజ్ అవ్వాలి. చూడండి, ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఆయిల్ రిలీజ్ అయిపోయింది ఇందులో. ఇప్పుడు మనం బాయిల్ చేసి ఉంచుకున్న ఎగ్స్‌ని కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, అదే వైట్ ఎగ్స్ యేసుంటే ఏవో కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండడానికి ఇలా ఫ్రై చేసుకున్నాం గానీ, బాయిల్ చేసినవైనా డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి కొంచెం మనకి గ్రేవీగా కావాలి కాబట్టి, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఇది బాగా దగ్గరకొచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇది దమ్ బిర్యానీ లాంటి స్టైల్ బట్ ఇన్ ఎ కుక్కర్. అండ్ ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్స్. ఫ్రైడ్ ఆనియన్స్ వీడియో కూడా మన ఛానెల్‌లో ఉంది. వెళ్లి చెక్ చేసి ఎలా తయారు చేయాలో చూసేయండి. చూడండి, ఇప్పుడు ఇందాక 1 గ్లాస్ వాటర్ పోసాం కదా! ఒక థిక్ గ్రేవీ వచ్చేంత వరకు ఉంచి దాన్ని బయట పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలాని వేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలో కూడా మన ఛానెల్‌లో ఉంది. చూసి తయారు చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి అండ్ ఆయిల్ బయటకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియెంట్‌ని నేను ఒక స్పెషల్ ప్లేస్ నుంచి తీసుకొచ్చి మీకు చూపించబోతున్నాను. అదేనండి, పుదీనా. ఈ పుదీనా మాత్రం ఎప్పుడు మా గార్డెన్‌లో స్టాక్ ఉంటుంది. ఓకే. అది తెచ్చే ముందు ఇప్పుడు మన బిర్యానీకి వాడే కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో నుండి ఒక హాఫ్ కర్రీని తీసి పక్కనుంచేసుకోవాలి. గుడ్లతో పాటు హాఫ్ కర్రీని తీసి పక్కనుంచేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక్క గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 ½ గ్లాస్
వాటరేసాను. అదే మీరు నార్మల్ రైస్ తీసుకుంటే 1:2 రేషియోలో వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత బాగా ఆ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనం రెడీ చేసుకొని ఉంచుకున్న బియ్యాన్ని అందులో వేసేయండి. చూడండి, బియ్యాన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ వేసుకోండి. ఇందాక మనం ఓన్లీ కర్రీకే సాల్ట్ వేసాం. ఇప్పుడు వాటరు, రైస్ యాడ్ చేసాం కదా! సో, కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా బాయిల్ అవుతూ ఉండగానే మనం వెళ్లి పుదీనా కోసుకొని తెచ్చుకుందాం. చూడండి, ఇది మా గార్డెన్‌లో ఉండే పుదీనా. ఎంత రిఫ్రెషింగ్‌గా ఉంటుందంటే ఇలా ఫ్రెష్‌గా ఏదన్నా కట్ చేసి వంటలో వేసేటప్పుడు ఆ టేస్టే వేరే. ఇందాక కుక్కర్‌లో బిర్యానీ రైస్ వేసి పెట్టాం కదా! ఒక్క విజిలొచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న కర్రీ అంతటిని కూడా ఎగ్స్‌తో పాటుగా ఒక లేయర్ లాగా ఈ రైస్ మీద స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, ఇదంతా ఈ రైస్ అంతా కూడా బాగా కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఇంకొక చిన్న టిప్. ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత, ఇందులో చిన్న చిన్న పచ్చిమిరపకాయల్ని తొడియాలు తీసేసి కట్ చేయక్కర్లేదు. జస్ట్ అలానే తొడియాలు తీసేసినవి ఒక 2 పచ్చిమిరపకాయల్ని అలా ఆ అన్నంలో గుచ్చండి. గుచ్చి తర్వాత మళ్ళీ పైన కొత్తిమీర, పుదీనాతో అలా గార్నిష్ చేయండి. చేసేసి ఇప్పుడు దీనిలో ఇంకా ప్రాసెస్ అయిపోలేదండి. చూడండి, నాకైతే ఆ పుదీనాని కట్ చేయాలన్నా కూడా మనసొప్పదు. అందుకే దాన్ని అలానే వేస్తున్నాను. ఇప్పుడు ఫ్లేమ్‌ని సిమ్‌లో ఉంచి ఇంకొక్కసారి కుక్కర్ మూత పెట్టండి. విజిల్ ఏం పెట్టక్కర్లేదు. సిమ్‌లో ఒక 5 మినిట్స్ ఉంచి తీసేస్తే ఇదిగోండి, ఎగ్ బిర్యానీ ఇలా రెడీ అయిపోతుంది. ఇది దమ్ బిర్యానీకి ఇంచుమించు సరిసాటి. చానా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. ఈ మసాలాలన్నీ కూడా రైస్‌లో చక్కగా ఉడికి టేస్టీగా అండ్ ఈజీగా ఇలా ఎగ్ బిర్యానీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు గాని టేస్ట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైనా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిస్టిలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.